హలో ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ. వెల్కమ్ టు చెస్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది టాప్ 3 బెస్ట్ యాప్స్ ఫ్రమ్ మై సైడ్. నా సైడ్ నుంచి నేను నా చెస్ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, చెస్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించిన టాప్ 3 యాప్స్ అయితే వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో లెంతీ లేకుండా వేరంగా చెప్పేసుకుందాం. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు 3 యాప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి లీచెస్. సో లీచెస్ అనేది అఫీషియల్ యాప్ అన్నమాట. దీంట్లో మీరు గేమింగ్ అయితే ఆడొచ్చు, చెస్ గేమ్ ఆడొచ్చు, అండ్ దీంట్లో కూడా పజిల్స్ సాల్వ్ చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చెస్ పజిల్స్ దీంట్లో కొద్దిగా హార్డ్ అనిపిస్తాయి, ఎందుకంటే మీరు అక్కడ లెవెల్ సెట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఈజీ, హార్డ్, మీడియం అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. లీచెస్లో కూడా పజిల్స్ సెట్ చేసుకొని ఆడొచ్చు. దీంట్లో కూడా మంచి స్కోప్ ఉంది. అండ్ ఇంకో యాప్ వచ్చేసరికి chess.com. ఇది లీచెస్ లోగో ఎలా ఉంటుందండి. లీచెస్ లోగో, దీని పేరు వచ్చేసరికి లీచెస్. ఇక్కడ రాద్దాం. లీచెస్. ఇంకో యాప్ ఉంది, అది మీకు చూపిస్తాను. ఇది chess.com అండి. ఇది కూడా అఫీషియల్ యాపే. సో దీంట్లో కూడా మీరు గేమ్స్ ఆడచ్చు. బట్ దీంట్లో ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు. అంటే మీకు దీంట్లో గేమ్ రివ్యూస్, ఎలా ఆడారు, ఎంత ఎక్యురేట్గా ఆడారు అనేది కూడా ఈ యాప్లో మీకు చూపించడం జరుగుతుంది. అవన్నీ మీరు ఒక గేమ్కి అయితే డైలీ ఒక గేమ్కి రివ్యూ అయితే ఇస్తుంది. మీరు అమౌంట్ పే చేయకుండా దీన్ని యూజ్ చేయాలంటే మీరు అన్లిమిటెడ్ రివ్యూస్, అన్లిమిటెడ్ పజిల్స్ కూడా దీంట్లో లిమిట్ అయి ఉంటాయి. డైలీ మీకు 3 పజిల్స్ ఇస్తుంది. 3 పజిల్స్ సాల్వ్ చేసుకోవాలంటే మీరు అమౌంట్ పే చేస్తే, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అన్లిమిటెడ్ రివ్యూస్ ఉంటాయి, అన్లిమిటెడ్ పజిల్స్ ఉంటాయి. ఇవన్నీ అన్లిమిటెడ్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసి చూడండి. చాలా బెస్ట్ అనిపించింది ఇది కూడా. నేను ఎక్కువ గేమ్స్ లీచెస్ కంటే chess.comలో ఆడుతాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, యూ కెన్ గో టు ఎనీ యాప్. ఓకే, ఇక్కడ మీరు చూసే స్క్రీన్ పైన ఒక లోగో కనబడుతుంది. ఈ యాప్ పేరు వచ్చేసరికి చెస్ అని చెప్పేసి ఈ యాప్ పేరు. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, దీని పేరు చెస్ అని ఉంటుందండి. లోగో అనేది ఇలా ఉంటుంది. ఇది కూడా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. దీంట్లో నా సజెషన్ ఏంటంటే, గేమ్ కూడా ఆడండి, అండ్ దాంతోపాటు దీంట్లో పజిల్స్ ఉంటాయి. లీచెస్ లాగే అన్లిమిటెడ్ పజిల్స్ ఉంటాయి. ఎన్ని కావాలంటే అని సాల్వ్ చేయొచ్చు. మీకు యాడ్స్ రిమూవ్ చేయాలి. దీంట్లో యాడ్స్ అయితే వస్తాయి. ప్రతి 3 పజిల్స్కి 4 పజిల్స్కి యాడ్స్ అనేవి వస్తాయి. సో ఆ యాడ్స్ కూడా మీకు వద్దు అనుకుంటే, నా ప్రిఫరెన్స్ దీంట్లో కూడా ప్రో సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఎంత తీసుకుంటారు నాకు కరెక్ట్గా అమౌంట్ గుర్తులేదు. దీంట్లో కూడా తక్కువ తీసుకుంటారు, అంటే 200 లోపే తీసుకుంటారు అమౌంట్. తీసుకొని మీకు యాడ్స్ అనేవి రావు. సో దీని ప్రో సబ్స్క్రిప్షన్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు యాడ్స్ వద్దు అండ్ పజిల్స్ కావాలంటే నా ప్రిఫరెన్స్ బెటర్ టు గో టు ది లీచెస్. నేనైతే లీచెస్ని బాగా సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు చెస్ నేర్పించింది లీచెస్ ఆల్మోస్ట్. సో లీచెస్ బెస్ట్. లీచెస్లో కూడా మీరు ఏమైనా నేర్చుకోవచ్చు, అండ్ ఇది ఫ్రీ కంటెంట్, కంప్లీట్గా ఫ్రీ. పెయిడ్ అనేది లీచెస్లో ఉండదు. అండ్ నా సజెషన్, మీరు చెస్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీకు చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు దయచేసి నా కంటెంట్ని నా లెవెల్ వరకు కంప్లీట్గా ఇస్తాను. ఏ కంటెంట్ ఎక్కడ మిస్ చేయను, ఇది 100% ష్యూర్. నా కంటెంట్లో ఎక్కడ మీరు మిస్టేక్ అనేది నేను చేయను. నాకు ఎంత నాలెడ్జ్ ఉందో, నేను ఏంటి చేశాను, నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మొత్తం మీకు ఇస్తాను. ఇదంతా మీరు చేసిన తర్వాత మీకు ఒక వ్యూ అనేది ఆటోమేటిక్గా వస్తారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు చెస్ గేమ్స్ ఎక్కువ ఆడడం చేయాలి. సో నా సజెషన్, మీరు డైలీ 10 గేమ్స్ 10 మినిట్స్ విత్ 0 ఇంక్రిమెంట్తో ఆడండి. అలాగే 6 to 7 పజిల్స్ లీచెస్లో కానీ, చెస్లో కానీ, దేంట్లోనైనా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అది ఏ యాప్ అయినా పర్వాలేదు. నేను ఈ 3 యాప్స్ చెప్పాను. ఈ 3 యాప్స్లో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే దాంట్లో సాల్వ్ చేయండి. మీకు chess.comలో అయితే అన్లిమిటెడ్ పజిల్స్ ఉండవు, డైలీ 3 పజిల్స్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఇనఫ్, ముందే చెప్తున్నా. కానీ నాట్ ఇనఫ్ అనేది కాబట్టి దాంట్లో పజిల్స్ చేయకూడదని రూల్ ఏం లేదు. దాంట్లో కూడా 3 పజిల్స్ సాల్వ్ చేసి నెక్స్ట్ లీచెస్కి కానీ, లేదంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు కనబడుతున్న చెస్ యాప్లో కానీ వెళ్ళి పజిల్స్ చేయాలి. సో ఇలా ఎందుకు చేయమంటున్నానంటే, మీ స్కిల్స్ ఖచ్చితంగా పజిల్స్ సాల్వ్ చేస్తే ఇంప్రూవ్ అవుతాయి. ఇది 100%. మీరు పజిల్స్ సాల్వ్ చేస్తేనే మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి. సో పజిల్స్ సాల్వ్ చేస్తే 89% ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు తన పజిల్స్ సాల్వ్ చేస్తే చెస్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మీరు దయచేసి
పజిల్స్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ గేమ్స్ ఏమో 10 ఆడండి. సార్ 10 అవ్వదు, నాకు టైం సరిపోదు, నాకు అసలు వీఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ వీఆర్ స్కూల్ స్టూడెంట్స్, వీ హ్యావ్ నో టైమ్, వీ హ్యావ్ సో మెనీ హోంవర్క్స్ అనుకునే వాళ్ళు అట్లీస్ట్ కనీసం 3 గేమ్స్ అయినా ఆడడానికి ట్రై చేయండి డైలీ. సో నేను ఏదైతే స్క్రీన్ పైన కనబడుతుంది యాప్, ఈ యాప్లో కొన్నిసార్లు నేను 30 to 40 పజిల్స్ చేసేవాడిని. సో ఇలా మీరు ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మీరు స్లో అనేది అవ్వకూడదు అన్నమాట, చెస్లో స్లోగా అవ్వకూడదు. కానీ చెస్ అనేది నేను మొత్తం నాకుండే నాలెడ్జ్ మొత్తం మీకు యూట్యూబ్లో పెట్టేస్తాను. అండ్ మీరు ఇంకెక్కడికి వెళ్తే రెడీ చేస్తూ లేకపోతే ఎవరైనా పెయిడ్ కోర్స్ తీసుకొని మళ్ళీ చూడడానికి ట్రై చేశారు, అది అయిపోయింది. అమ్మయ్య నాకు మొత్తం వచ్చింది అనుకోవడానికి లేదు. చెస్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ లెర్నింగ్, లైఫ్ లాంగ్ లెర్న్ చేస్తూనే ఉంటారు చెస్ని. ఎందుకంటే నేను స్టార్టింగ్లో నాకు చెస్ వచ్చేసింది అనుకునేవాడిని, ఇప్పుడు నా బేసిక్ పీస్ మూవ్స్ అలా చేయాలో అని తెలిసినప్పుడు చెస్ వచ్చింది అనుకున్నాను. కాకపోతే దాని టాక్టిక్స్ అవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు చెస్ ఇంకా రాలేదు, ఇంకా నేర్చుకోవాల్సిన బోర్డు ఉందని నాకు తర్వాత అర్థమైంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తున్నాను. ఇంకా బెటర్ పొజిషన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, అండ్ బెటర్ కంటెంట్ యూట్యూబ్లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ ఇంకో వీడియో ఉండిపోయింది, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీరు గుర్తు చేయండి, నేను గుర్తు చేస్తున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ది చెస్ నొటేషన్ ఎలా చేయాలని చెప్పేసింది, దానికి కూడా ఒక ట్రిక్ చెప్తాను. అండ్ చెస్ నొటేషన్ గురించి చెప్పేసిన తర్వాత దానికి ఒక ట్రిక్ చెప్తాను ఎలాగో. ఆ ట్రిక్ కూడా మీరు ఫాలో అయిపోతే నెంబర్ 1 అయిపోతారు అన్నమాట. ఓకే, సో ఇది వాళ్ళ వీడియో. బాయ్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.